రాబోయే ఖరీఫ్ సీజన్ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించిన రైతులకు 48 గంటల్లో సొమ్ము అందించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రైతులకు ధాన్యం బకాయి చెల్లింపుల కార్యక్రమం సోమవారం ఏలూరులో ప్రారంభమైంది. సర్ సిఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులు ఎమ్మెల్యేలతో కలిసి రైతులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. గత 5 సంవత్సరాలలో 40,550 కోట్ల రుణాలను తీసుకున్నారని తెలిపారు. అంతేకాకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఈ ఇబ్బందులను తాము నేరుగా చూశామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి ఆ పరిస్థితి ఉండదని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోపే సొమ్ము చెల్లిస్తామన్నారు. అంతేకాకుండా కొత్త గోనె సంచులను కూడా అందిస్తామన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, చిర్రి బాలరాజు, బొలిశెట్టి శ్రీనివాస్, కామినేని శ్రీనివాస్, చిత్తమినేని ప్రభాకర్, బడేటి చంటి, పచ్చమట్ల ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం రైతాంగాన్ని సంక్షేమంలో నెట్టేసింది. అంటే ఏ దుస్థితికి తీసుకొచ్చారంటే కష్టపడి పండించుకునే ధాన్యాన్ని అమ్ముకున్నాక చేతికి మాత్రం సొమ్ము చేరలేదు. ప్రభుత్వం పైన ఒక భరోసాతో, ఒక నమ్మకంతో ప్రభుత్వం అనేక నిబంధనల్ని పాటించమని మీకు చెప్పినప్పుడు మీరు ఎక్కడ కూడా దాన్ని పొరపాటు చేయకుండా ప్రభుత్వ నిబంధనల మేరకే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని తీసుకెళ్ళి కొనుగోలు చేస్తుంటే అక్కడ కూడా అనేక సందర్భాల్లో మీరే చూశారు, మేము చూసాం ఏ విధంగా అక్రమాలు జరిగిపోయినాయో. గతంలో కూడా అకాల వర్షాల వలన తడిచిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు నిజంగానే ఇందాక బొలిశెట్టి శ్రీని గారు చెప్పినట్టు రైతులను ఎంత ఇబ్బంది పెట్టారో మేము కళ్ళారా చూసాం. ఈ వాస్తవాల గురించి మీ అందరిలో కూడా ఉన్న ఆవేదనే ప్రభుత్వంలో మేము ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి రోజు అధికారులతో నేను సమీక్షించినప్పుడు నాకే ఒక విధంగా భయం వేసింది. ఎందుకంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ప్రతి ఏటా మేము దాదాపు 20,000 కోట్ల రూపాయలు టర్నోవర్ చేస్తాం. గత 5 సంవత్సరాల్లో ఎంత ఆర్థికంగా నష్టం కలిగించారంటే ఈ కార్పొరేషన్కి 40,550 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి. ఏ విధంగా మనం రైతుల్ని ఆదుకోగలుగుతాం మాకు అర్థం కాలేదు. ఆ సందర్భంగా మా అధికారులు 1,674 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి రైతులకి ఇంకా ఇవ్వాల్సిందంటే నిజంగా ఆ అవకాశం ఎట్లా కలుగుతుందా అని ఎదురు చూసాం. కానీ ధైర్యంగా మేము ఇంటర్నల్గా మేము మాట్లాడుకున్న టార్గెట్ పెట్టుకున్నాం. నెల రోజుల్లోపే మనం ఎట్టి పరిస్థితుల్లో సరే, ఎంత కష్టమైనా సరే మన రైతాంగానికి మనం ఈ నిధులు అందించేటట్టు మనం కష్టపడదాం అని చెప్పి